3వ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతుంది. మొదటి అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభములు ఆధారమై ఉన్నది. చాలా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క సంఘములోనికి వచ్చిన మనము, లేదా దేవుని యొక్క మందిరములోనికి వచ్చిన మనము, ఆ మందిరములో ఉన్న దేవుని మహిమ చేత, దేవుని శక్తి చేత, దేవుని యొక్క సమస్త ఆశీర్వాదముల చేత దేవుడు మనల్ని నింపునుగాక. ఈనాటి వాక్య అంశము దేవుని మందిరమునకు వెలుచున్న మనము పాటింపవలసిన నియమాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లుగా అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అనబడే మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరము అనగా దేవుడు జీవముతో ఉండు స్థలమైనది లేదా సంఘమైనది లేదా సన్నిధైనదని ఇక్కడ అపోస్తుడైన పౌలు తన పత్రికలో రాయించు అన్నమాట. మరి ఈ జీవము గల సంఘములకు వచ్చుచు ఉన్న నీవే, లేదా జీవము గల దేవుని మంత్రములకు వస్తూ ఉన్న నీవే ఎలాగున నియమాలు పాటించాలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడనే ఉన్నాడు. అందుకే భక్తులు కూడా ఒక కీర్తనలో పాడొచ్చు, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుంటానేనయ్యా,
మరి అంతటి మహిమగలిగిన దేవుని మంత్రంలోనికి వస్తూ ఉన్న మనము ఎలాగూ నడుచుకోవాలో దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాల దేవుడు రాయించారు. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్న మనము సమయమును పాటించాలి. ఏం చేయాలి చెప్పండి? సమయమును పాటించాలి. అంటే సమయాన్ని వ్యర్థము చేయకూడదు. ఈరోజు బైబిల్ మిషన్ లక్ష్మీపురం మందిరం యొక్క ఆరాధన సమయము 9 గంటలకు. 9 గంటలకు అనగానే, ఎందుకంటే ఇది ప్రభువు దేవుని సేవకులతో ఏర్పాటు చేసిన సమయమైన కనుక ఆ యొక్క సమయాన్ని గురించి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ముందు దినమందు దేవా, రేపటి దినమందు జరగనున్న ప్రతి ఆరాధన సమయమందు నీవే ఉండమని చెప్పి ప్రార్థన చేసిన సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి ఆయన మందిరంలోనికి వచ్చి ఉంటారు కనుక మనం ఏం చేయాలి చెప్పండి? సమయమును వ్యర్థము చేయకూడదు. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేయొచ్చు. ఎలాంటి దినాల్లో మనం ఉన్నాము? చెడ్డకరమైన దినాలు, భయంకరమైన దినాలు. ఈ యొక్క దినాల్లో ఉన్న మనము ఏమి చేయకూడదట చెప్పండి? సమయాన్ని పోనీయక సమయములకు దేవుని యొక్క మంత్రములకు వచ్చి ప్రభువును ఆరాధించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కొంతమంది ఈ సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉంటారు. ఏవో ఫంక్షన్లు ఉన్నాయి, ఏవో పనులున్నాయి, ఏవో బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారని చెప్పి ఈ యొక్క మందిరాన్ని విడిచిపెట్టేసి వారి యొక్క పనుల కొరకే, బంధువుల కొరకే సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారంటే సమయాన్ని అలా వాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడి పిల్లలమైన మనము ఏం చేయాలంటే చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ దినాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అంటే సమయములకు దేవుని మందిరములకు వచ్చుటకు మనము అలవాటు చేసుకోవాలి. దేవుని సేవకులు రాకపోయినా ప్రభువు మధ్యలోనికి వచ్చి ఉంటారు, ప్రభువు యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉంటారు కనుక మనము సమయానికి వచ్చి ప్రభువును ఆరాధించవలసిన వారు. ఇక రెండవదిగా దేవుని మందిరములకు వస్తూ ఉన్న మనము చేయవలసిన పని ఏమిటంటే అందరితో కలిసి పాడి ప్రభువును స్తుతించాలి. నిజంగా పోయిన వారంలో ఒక క్యాంపులకు మేము ప్రార్థనకి వెళ్ళాము. అక్కడ ఒక కుమార్తె అంటూ ఉంది, ఏమనంటే మా కుటుంబానికి, మా క్యాంపులో ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక పాట ఇవ్వండి అని చెప్పని అడుగుతూ. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, అదే గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 19వ వచనంలో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ చూస్తూ ఉన్నట్టారా ఏం చేయమని అంటున్నారు చెప్పండి? ఒకరినొకరు కలిసి, అంటే అందరూ కూడా కలిసి దేవుని యొక్క పాటలు పాడి సంగీతములతో, వాయిద్యములతో, చప్పట్లతో ఏం చేయాలట? ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఆరాధించనని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ కుమార్తెల అలాగున అనగానే అయ్యారన్నామమ్మా, మీ క్యాంప్ ఏంటి, ఆ క్యాంప్ ఏంటి, ఈ క్యాంప్ ఏంటి? దేవుని మందిరంలోనికి వచ్చినాక అందరూ సమానమే కనుక అందరూ కూడా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ప్రతి
ఒక్కొక్క ప్రాంతనకు లేదా ఒక్కొక్క గ్రామమునకు వచ్చుచున్న వారికి కీర్తనలు ఇవ్వాలంటే ఆలస్యం అవుతుంది కనుక అందరూ కలిసి పాడండి, దేవుని మహిమపరచండి చెప్పి తెలియచేయడం జరిగింది. కనుక మందిరములకు వస్తూ ఉన్న మనము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవచ్చు. అంటే కొన్ని మాటలు నీ తోటి సంఘ విశ్వాసులైన వారు చెడు మార్గంలో ఉంటారు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, పాపముతో బ్రతికొచ్చి ఉంటారు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవచ్చు. అంటే ఈ పనులు మంచివి కాదు, ఈ యొక్క కార్యాలు మంచివి కాదు, ఈ తలంపులు మంచివి కాదు. దేవుని మందిరములకు పోయే నీవు నేను కూడా వాయిద్యములతో, చప్పట్లతో, కీర్తనలతో మనం ప్రభువును ఆరాధించవలసిన వారమై ఉన్నామని, ప్రభువును గణపరచవలసిన వారమై ఉన్నామని, మహిమపరచవలసిన వారమై ఉన్నామని మనం ఏం చేయాలంటే చెప్పండి, ఒకరికొకరు హెచ్చించుకోవచ్చు. అంటే హెచ్చరించుకోవచ్చు, అంటే బుద్ధి చెప్పుకోవచ్చు. అలాగున ప్రభువును ఆరాధించాలి. ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే దేవుని మందిరములకు వెలుచు ఉన్న మనమే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. కొంతమంది మనసు ఏమిటంటే పేరుకు మాత్రమే మందిరానికి వస్తూ ఉంటారు. మనసంతా కూడా లేదా హృదయం అంతా కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంటి దగ్గరే ఉంటుంది. నా బంగారం ఎలా ఉందో, నా చీరలు ఎలా ఉన్నాయో, పట్టు చీరలు ఎలా ఉన్నాయో, నా యొక్క పశు సంపదలు ఎలా ఉన్నాయో అన్నట్లుగా వారి మనసంతా కూడా ఎక్కడుంటుంది చెప్పండి? ఇంటి మీదే ఉండదు, తన యొక్క సంపద మీదే ఉంటుంది, లేదా తన యొక్క గృహము మీదే తన మనసంతా కూడా ఉంటుంది. కానీ దేవుని మందిరంలోకి వచ్చే నీ యొక్క హృదయము ఎలాగ ఉండాలంటే చెప్పండి, పూర్ణ హృదయముతో ప్రభువును ఆరాధించాలి. ఒకసారి వాక్యములో గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దేవుడే ఆత్మస్వరూపి అయిన, ఆత్మస్వరూపి అయిన దేవుని మందిరానికి వస్తూ ఉన్న నీవు ఆత్మతో, ఆత్మపూర్ణుడై ఉండి సంపూర్ణ హృదయముతో ప్రభువుని చేయాలంట, ఆరాధించాలి. అంతేకాకుండా సత్యముతో నీ హృదయములో ఏ విధమైన కల్మషము లేకుండా, దేని మీద ఆలోచన లేకుండా పూర్తిగా నీ హృదయమంతయు ప్రభు ఆత్మతో నింపబడి ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తుతి కలుగును గాక, విశ్వాసంతో దేవునికి కీర్తి కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. మందిరములకు పోవలసిన మనము పాటించవలసిన నియమం ఏమిటంటే మొదటిగా సమయమును పాటించాలి. రెండవదిగా అందరితో కలిసి పాడి ప్రభువును స్తుతించాలి. మూడవదిగా పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యమును శ్రద్ధగా విని గ్రహించుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలంటే చెప్పండి, అమ్మాయ్య అర్థమవుతుందా? వాక్యమును ఏం చేయాలంటే చెప్పండి, శ్రద్ధగా వినాలి. కొంతమంది బాగా వింటారు, శ్రద్ధగా వింటారు, కానీ మరలా మర్చిపోతారు. వినదానిని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, మర్చిపోతూ ఉంటారు. నిజమైన విశ్వాసి దేవుడు ఈ వారములో, ఈ ఆదివారమున నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి మనం ఏం చేయాలంటే చెప్పండి, ఆశ కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలంట. దేవా, ఈ ఆదివారం నీవు నాతో నీ దాసుల ద్వారా ఏ వాక్యముతో నాతో నీవు మాట్లాడవచ్చు ఉన్నావు, ఈ వాక్యము చేత నా హృదయాన్ని నింపవచ్చు ఉన్నావు, ఈ వాక్యము చేత నన్ను బలపరచవచ్చు ఉన్నావు. ఒక్కసారి నీ వాక్యమును నా హృదయములో భద్రపరచు అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరానికి వస్తూ ఉన్న నీవు వాక్య
శ్రద్ధగా దేవుడు వినిపిస్తూ ఉన్న ఆ యొక్క వాక్యమును బట్టి ఏం చేయాలంటే ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఆ వాక్యమును విని గ్రహించుకోవాలి. ఏం చెప్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారని ఒకసారి వాక్యములు గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనములో వీరు తెస్సలోనిక సంఘములో ఉన్న వారి కంటే గనుడయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగునవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచు వచ్చింది. ఈ యొక్క అపోస్తులైన వారట ఆ యొక్క తెస్సలోనిక సంఘములో ఉన్న వారి కంటే గనులుగా ఉన్నారని, ఆసక్తితో ఉన్నారని, వాక్యమును శ్రద్ధగా వింటూ ఉన్నారని బోధకులైన వారు ఏమి చెప్పుతూ ఉన్నారో వారట ఏం చేస్తూ ఉన్నారంట చెప్పండి, పరిశోధిస్తూ ఉన్నారనగా విని గ్రహించుకొని వారి హృదయంలో పెట్టుకొని ఎక్కడ ఏ విషయం ఉన్నదో, ఎక్కడ దేవుడు ఏ విషయాలతో మాట్లాడుతూ ఉన్నారో అని చెప్పి వారు ఏం చేస్తూ ఉన్నారంట, శ్రద్ధగా విని వివేచించువారై ఉన్నారు. ఇక 5వదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరములకు వెలుచు ఉన్న మనము పాటించవలసిన 5వ నియమము ఏమిటంటే ప్రార్థనలో ఏకీభవించాలి. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉండెను. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, భక్తి చేసే సమయంలో భక్తి చేయాలి, వాక్యము వినే సమయంలో వాక్యమును వినాలి, ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయాలి, ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేయాలి. కానీ కొంతమంది ప్రార్థన చేసే సమయంలో వాక్యం చదువుతూ ఉంటారు, కొంతమంది ఆరాధన చేసే సమయంలో పాటలు పాడుతూ ఉంటారు, అంటే వ్యతిరేకముగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము, పేతురుట చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో, అంటే ఎక్కువ శ్రద్ధతో లేదా ఎక్కువ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ఒకరి కొరకు ఒకరు, సంఘమైతే 2-3 కూడిన వారిని ఏమంటారు చెప్పండి, సమాజం లేదా దేవుని విశ్వాసులని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏం చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థన అంటే అసలు మౌనముగా ఉంటారు, ప్రార్థన చేయరు. ప్రతి సోమవారం కూడా దేవుడు 7 మెట్ల ధ్యానము జరిగిస్తూ ఉన్నారు. 6వ మెట్టులో ప్రార్థన మెట్టులో ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబ అభివృద్ధి కొరకు లేదా సంఘాభివృద్ధి కొరకు, మన బంధువుల కొరకు, మన సమస్యల కొరకు, మన బాధల కొరకు, మన కష్టాల కొరకు, మన ఇరుకుల కొరకు, మన దుఃఖము కొరకు, మన యొక్క అనారోగ్య సమస్యల కొరకు, మన ఆ యొక్క అన్నిటిలో విజయములు పొందడం కొరకు ఏం చేయాలంటే చెప్పండి, ప్రార్థన చేయాలి. ఇంకా వ్యక్తిగతముగా లేదా కుటుంబ ప్రార్థన కూడా సంఘ విశ్వాసికి చాలా అవసరమైనది. కనుక ప్రార్థనలో మనము ఏకీభవించాలి. ఇక 6వ నియమం మనం చూసినట్లయితే కృతజ్ఞత కానుకలు చెల్లించాలి. దావీదు సంకీర్తన 100వ సంకీర్తన 4వ వచనంలో చూసినట్లయితే దావీదు సంకీర్తన 100వ సంకీర్తన 4వ వచనం, 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గృహములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఏం చేయాలంటే చెప్పండి, కృతజ్ఞత అర్పణములు. ఈ వారమంతయు నన్ను ఎంత క్షేమకరమైన జీవితంలో నడిపించావయ్యా, నా బ్రతుకంతయు కృపా క్షేమములు ఉంచి నా యొక్క కుటుంబములకు కానీ నాకు కానీ
గొప్ప. దేవుని మందిరములో నేను ఉండడమే గొప్ప. అంటే దేవుడు గొప్పగా అన్నట్లుగా ఉంటారు, కానీ మేము రావడమే గొప్ప అన్నట్లుగా ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనవులాగా కృతజ్ఞత అర్పణతో ప్రభువును ఆరాధించుటకు లేదా కృతజ్ఞత కాంతలు ప్రభువులకు చెల్లించుటకు గత కొన్ని దినముల నుంచి నిజంగా ఈ యొక్క సంఘములో నేను గమనిస్తూ ఉన్న ఒక కార్యం, ఎవరో నాకైతే తెలియదు, కానీ సంఘ ఆ యొక్క వ్యాప్తి కొరకు లేదా సేవకుల యొక్క అవసరాల కొరకు ప్రతి వారం కూడా ఒక 500 దేవునికి అలా కానుక వేస్తూ ఉన్నారు. అంటే వారు ఎరిగి ఉన్నారు కనుక సంఘ యొక్క అవసరత లేదా సేవకుల యొక్క అవసరత ఎరిగి ఉన్నారు కనుక ఏం చేస్తూ ఉన్నారు? ఈ వారమునంతటిని బట్టి దేవుడు చూపిన కృపను బట్టి కృతజ్ఞతతో కానుకలు తీసుకుని వచ్చి దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత కానుక దేవునికి చెల్లించవలసిన వారు. ఎక్కడెక్కడో ఖర్చు చేస్తూ ఉంటాం, దేనికో ఖర్చు చేస్తూ ఉంటాం. అవునా? కొన్ని మార్లు అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఎక్కడెక్కడో ఎన్నో వేల రూపాయలు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ దేవుని సంఘము కొరకు, సేవ కొరకు, సంఘాభివృద్ధి కొరకు ఖర్చు చేయడము గొప్పది. ఎందుకంటే జీవ గ్రంథములో ఆ పేరు రాయబడుతుంది. దేవుని కొరకు ఏది చేసినా కూడా వ్యర్థము కాదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా సంఘ క్రమాన్ని పాటించాలి. కొంతమంది క్రమము లేకుండా ఉంటారు. సంఘానికి వచ్చిన తర్వాత ఇష్టానుసారముగా లోపలికి బయటికి లేదా సెల్ ఫోన్లు తీసుకొని లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. ఫోన్లు రాగానే అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రమము ఉండదు. మనం వాక్యమును చూస్తూ ఉన్నాం కదా, దేవుని సన్నిధిలో నీ ఏకాగ్రతను, అంటే నీ యొక్క ఏకాగ్రతను పాడు చేసే ఏ వస్తువునైనా తీసుకొని రాకు అని చెప్పి వాక్యము చెబుతూ ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 5:1 చూసినట్లయితే, అంటే దేవుని మందిరములో నీ యొక్క ఆత్మకు వ్యతిరేకముగా లేదా నీ యొక్క ఏకాగ్రతను హరించే ఏ వస్తువునైనా నీవు తీసుకొని వెళ్ళద్దు. నిజంగా మన యొక్క ఏకాగ్రతను, మన యొక్క ఆసక్తిని హరించేది ఫోనే. అవునా కదా? ఫోనే. ఆదివారం రోజు మిగతా రోజులంతా కూడా ఫోన్ అస్సలు మోగదు. అవునా కదా? మిగతా రోజులు 6 దినములు ఫోన్ అస్సలు మోగదు. ఆదివారం ఆరాధనలోకి రాగానే గనగన మొగ్గుతూ ఉంటుంది. అలాగా ఈ సంఘటనలో కూడా నేను గమనించాను. చర్చిలోకి వస్తున్న తల్లి ఫోన్ రాగానే కొద్దిగా ఆరాధన జరుగుతూ ఉంటుంది, అతను మాట్లాడుతూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఏకాగ్రత అంటే ఆరాధన అంటే సంపూర్ణముగా దేవునిలో నిన్ను పరవశించకుండా, ప్రభువుని స్తుతించకుండా నిన్ను ఏం చేస్తూ ఉంది చెప్పండి? సాతాను ఆటంకపరుస్తూ ఉంది. దేని ద్వారా? ఫోన్ ద్వారా. అవునా కదా? నీ యొక్క ఏకాగ్రతను, నీ యొక్క భక్తిని, నీ యొక్క ఆరాధనను ప్రభువునకు వెళ్ళనివ్వకుండా ఏం చేస్తూ ఉంది? హరిస్తూ ఉంది. కనుక ఏం చేయాలంటే చెప్పండి? సంఘ క్రమాన్ని పాటించి, ఏకాగ్రతను పాటించి ప్రభువును మనము ఆరాధించవలసిన వారు. ఒకసారి వాక్యములో గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే 14-40 వచనము, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. దేవుని ఆత్మ సంపూర్ణముగా బలముగా దేవుడు అలాగ జరిగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది
డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, సేవకులను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అంటే క్రమం ఉండదు, మర్యాద ఉండదు. అంటే ఫోన్ రాగానే చకచక వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మందిరములకు వచ్చి మనము కొద్దిసేపు, 1 గంట సేపు లేదా 2 గంటల సేపు స్విచ్ ఆఫ్ చేసుకొని దేవుని మందిరంలో, నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. కొందరు దేవుని సంఘంలోకి వెలుస్తూ ఉంటే అక్కడ ఒక విశ్వాసంలో పడుకొని ఒక చిన్న బుట్ట పెట్టుకొని వస్తూ ఉన్న వారందరి యొక్క ఫోన్లన్నీ ఆ బుట్టలో వేసి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని మందిరంలో. అంటే ఆ యొక్క ఫోన్లో కొద్దిసేపు దేవుని సన్నిధికి దూరముగా ఉండాలి. వాక్యం అయిపోయిన తర్వాత, ఆరాధన క్రమం అంతా అయిపోయిన తర్వాత మరలా అలా తీసుకుని వెళ్ళిపోతున్నాం. అంటే మన యొక్క ఏకాగ్రతను, ప్రభువును ఆరాధించే సమయాన్ని ఫోను లేదా అపవాది దొంగలిస్తూ ఉన్నాడు కనుక దేవుని మందిరములకు వస్తూ ఉన్న నీవు ఈ నియమాలను, ఈ క్రమాన్ని పాటించి ఆ రాజ్యములకు చేరగలుగుతావు కనుక ఆ నిజంగా వాక్యము దేవుడి సంఘములకు కూడి వచ్చిన మనకందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన